రైట్. ఇక మరోపక్క తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికను బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు వైసీపీ కార్పొరేటర్లు. డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి బాయ్కాట్ చేశారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా మేయర్ శిరీష కూడా బయటకు వచ్చారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డు భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం వీరందరూ కూడా బయటకు వచ్చి నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఏంటి అక్కడ తాజా పరిస్థితి? ఉప ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా పడి బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేందర్. మీరు అన్నట్టు తిరుపతిలో ఉప ఎన్నిక మీద కూడా రసాబసా అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 22 మంది కూడా దీని యొక్క ఎన్నికల్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 గంటల సేపు కూడా వాళ్ళు యూనివర్సిటీ ఆవరణలో కూడా కూర్చొని ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం దగ్గర ఆ వైసీపీ ఎంపీ ఉన్నారు. సార్, ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ఎన్నికలు బాయ్కాట్ చేసిన పరిస్థితి ఏమి? బాయ్కట్ మేము చేయట్లేదు. మేము మా కోరం అక్కడ లేదు. మా నుంచి కిడ్నాప్ చేసినటువంటి 10 మందిని తీసుకొస్తే మేము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయడానికనే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పోలీస్ అధికారులు సత్వరం స్పందించి మా కార్పొరేటర్లు మాకు అప్పగిస్తే మేము ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ఎమ్మెల్సీ గారు, ఇప్పటి వరకు కూడా మీరు దాదాపు 2 గంటల పాటు బయటే నిరీక్షించున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వైసీపీకి సంబంధించిన 22 మంది కార్పొరేటర్లు కూడా బయటే ఉన్నారు సార్, ఇంక్లూడింగ్ మీ ఎమ్మెల్సీతో కూడా కలిపి. ఇక్కడ మొత్తం 27 మెంబర్స్. మేము ఇక్కడ గెలుపు కూడా మాదే యాక్చువల్గా, కానీ మధ్యలో దాడి చేసి మా వాళ్ళని 5 మందిని కిడ్నాప్ చేయడంతో మేము లోపలికి వెళ్ళలే. వేరే వెయిటింగ్, వాళ్ళు వస్తారని చూస్తున్నాం. కానీ మాకు అప్పగిస్తే మేము వెళ్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ కోరం లేదు కాబట్టి ఎలక్షన్ జరగడానికి లేవు, అందుకోసం మేము ఇక్కడ నేర్చి ప్రకటిస్తున్నాం. కానీ చాలా దారుణం. సినిమా పక్కలో జరిగింది. ఇలాంటి ఎప్పుడు ఇంత ముందు ఇలాంటి చర్యలు తిరుపతిలో జరగలేదు. ఫస్ట్ టైం ఇలా జరగడం. ఆంధ్రాన బీహార్ అనే పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా ఈరోజు మా మహిళలు కూడా బాగా గుండెలు అరచేతిలో పెట్టుకొని గగ్గోలు పెట్టడం చూస్తాం. కానీ ఏమాత్రం కనికరం లేకుండా కొట్టి బస్సు పాల్గొనడం, ధ్వంసం చేయడం ఫస్ట్ టైం అని తిరుపతిలో. తప్పకుండా మేము ఖండిస్తున్నాం. మా కార్పొరేట్ వస్తే మేము వెళ్తాం. నేను శిరీష గారు, ఇప్పుడు వరకు అంటే మార్నింగ్ మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పటి నుంచి కూడా అంటే కోరం లేదని మొత్తం బయట వచ్చేయడం జరిగింది. అంటే మీ సభ్యులందరూ కూడా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో ఇప్పటికి 22-23 మెంబర్స్ ఉన్నారు, అంటే లోపలికి వెళ్లకుండా బాయ్కాట్ చేసామని చెప్పారు. సార్, బాయ్కాట్ చేయడం అంటే మాతో పాటు వచ్చినటువంటి దాదాపు ఒక 7-8 మంది కార్పొరేటర్లను దాదాపుగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే మేము వాళ్ళ కోసమే ఇక్కడ వేచి ఉన్నాం. అంటే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నారో తెలియదు. సో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు లోపల కోరం లేదు. కోరం లేకపోతే ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయకూడదు ప్రిసైడింగ్ ఆఫీసర్. సో లోపల ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలియదు. అంటే డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డు భాస్కర్ రెడ్డి గారు, చెప్పండి, నిన్నటి నుంచి కొద్దిగా ఒక రకమైనటువంటి భయాందోళనలు సృష్టించినారనేటువంటిది కూడా మీరందరూ చెప్తున్నారు. ఇప్పుడు కోరం లేదు, బయట వచ్చేస్తున్నారు. మీ యొక్క కార్పొరేటర్లు అందరూ ఎక్కడున్నారో కూడా తెలియని సిచ్యువేషన్ ఉందని. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు 4 వెళ్ళారు. ఇప్పుడు మా ఆందోళన కూడా మా తోటి కార్పొరేటర్లు, మాకు ఈ ఎలక్షన్ కంటే ముఖ్యం మా తోటి కార్పొరేటర్లు ఏమయ్యారు ఏమనేది మాకు మాకు ఆందోళనగా ఉంది. ఇంత ఘోరంగా ఇది ఇలా చేయడం అనేది తిరుపతిలో కనివిరిగి పుణ్యక్షేత్రంలో చేయడం అనేది మంచి పద్ధతులు కాదు. ఇవి ఎవరికి కానీ ఇట్లే కొనసాగితే అసలు రాజకీయాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటి ఎలక్షన్లు చేయడం దానివల్ల రాజకీయాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మాకు 28 మంది మేము కలిసి మా దీని ప్రకారం మేము వస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి తగ్గట్టు 6 మందిని దింపేసి కరెక్ట్గా దాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు 6 మంది ఏమైనారు ఏమనేది మాకు ఇది తెలియకుండా మేము ఆందోళన చెందుతున్నాం. నిన్నటి వరకు చూస్తే శేఖర్ రెడ్డికి సంబంధించి ప్రకటించారు. అటు తర్వాత కొన్ని పరిణామాల వల్ల మీ పేరు ఆ ప్రాధాన్యత సంతరించుకునింది. అంటే టీడీపీలో ఉన్నటువంటి ఒకే ఒక కార్పొరేటర్ కూడా ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా తెరలేపారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా టీడీపీ కార్పొరేటరే కాదు, మొత్తం నాయకులు, కూటమి నాయకులు మొత్తం అందరూ కలిసి చేస్తున్నారు. ఇది అతను ఒకటే అని కాదు, కూటమి నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్కరిని అసలు రాత్రి అయితే మా కార్పొరేటర్లు అందరూ కలిసి చిత్తూరులో ఉంటే అక్కడ పోయి దౌర్జన్యాలు చేసి ఆడవాళ్ళని చూడకుండా చాలా దౌర్జన్యాలు చేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ప్రతి క్షణము నరకం చూపిస్తున్నారు. ఆడవాళ్ళనే కూడా చూడకుండా వాళ్ళు ధైర్యంగా వచ్చి, ఎందుకంటే మేము నిలబడ్డాం తీసుకున్నామనే ధైర్యంతో వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు.
అంత ఘోరంగా నిన్న చిత్తూరులో పోయి నైట్ 1 గంటకు 2 గంటలకు వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. వాళ్ళ ఇంట్లలో వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఆస్తులని ఎన్ని రకాలుగా ఇది చేసినా మా పార్టీ మేము గొప్పగా చెప్పుకునేది ఇంతమంది ఆడవాళ్ళు ఎన్ని ఇది చేసినా వాళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు. ఇదే మాకు విజయం. మొత్తం మంది కూడా ఈ యొక్క కార్పొరేటర్కి సంబంధించినటువంటి మహిళలందరూ అంటే మార్నింగ్ నుంచి కూడా మీరు బయటే ఉన్నారు కదమ్మా, ఏంటి అసలు ఏం జరుగుతుందని? అసలు ఇంకా 2 minutesలో ఈ ఓటింగ్కి రాకముందునే మమ్మల్ని ఆ లాకలు రాకముందు అద్దాలు పగలగొట్టి అన్నీ చేసినారన్న. మాకు ఇది ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత ఆందోళనగా ఉండదంటే మాకు మేయర్ మేడం అయితేనేమి, ఎంపీ అయితేనేమి, వీళ్ళంతా కూడా మేము 3 hours నుంచి బయటే ఉన్నాము. మాకని 10 మందిని తీసుకోపోయారు, జెంట్స్ని అంతా తీసుకోపోయారు. మాకు ఎంత భయం పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు లేడీస్ని. మాకు చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. అసలు మేము చిత్తూరులో ఉన్నా కానీ లేడీస్ అని చూడకుండా అద్దాలు పగలగొట్టి రూముల్లో పోయి అన్నీ ఎంత దౌర్జన్యాలు చేశారంటే అంత దౌర్జన్యాలు చేశారు. కానీ ఇంత దౌర్జన్యాలు చేసి నిలబడడం ఎంత నైతిక రాజకీయం ఇంత చేస్తే ఇదే రెడ్ బుక్ అంటే ఇదే నా రెడ్ రాజ్యాంగం. మాకు చాలా బాధగా ఉంది ఇంత నీచి రాజకీయాలు చేస్తున్నారంటే. మేడం, ఇప్పుడు రేపటికి ఎన్నిక వాయిదా పడిందన్నారు, వాస్తవమేనా మేడం? చెప్తూ ఉన్నారు ఆఫీసర్స్ డిక్లేర్ చేశారా అనేది. ఇది హియర్సే అంటే చెప్తున్నారు డిక్లేర్ చేశారు. సో లోపల కోరం లేని అందువే మేము వెయిట్ చేసాం ఇక్కడ. సో మీకు అర్థమవుతుంది. సో నైతికంగా మేము గెలిచినట్టే భావిస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. మేయర్ ఒకరే చెప్తున్నారు, శిరీష, నైతికంగా అయితే మేము గెలిచాము, కోరం లేకున్నా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదో ఒక రాజకీయం తలపెట్టేటువంటి విధంగా కూడా ఈ యొక్క కూటమి నేతలు చేస్తూ ఉన్నారనేటువంటిది చెప్తున్నారు. అంటే ప్రత్యేకించి తామందరూ కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నామంటే పూర్తిగా కోరం అయితే లేదు. కోరం లేకపోవడంతో ఎందుకు ఈ యొక్క ఎన్నికను కొనసాగిస్తున్నారనేటువంటి ప్రశ్నను కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా మనం ఇంతకుముందు HMTV మాట్లాడినట్టు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కావచ్చు, అదేవిధంగా లడ్డూ భాస్కర్ రెడ్డి డిప్యూటీ మేయర్, అదే మరో రకంగా ఎంపీ గురుమూర్తి, వీళ్ళందరూ కూడా కోరం లేనప్పుడు ఈ యొక్క ఎన్నికలను సజావుగా అంటే కొనసాగించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పటికే దాన్ని పూర్తిగా కూడా డిక్లేర్ చేయాలి, ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలనేటువంటి కూడా కొన్ని వార్తలు వినిపించాయి. మేయర్ని ఆ యొక్క ప్రశ్న అడగడంతో అంటే ఇది కరెక్ట్గా ఉందో లేదో ఇంకా మాకు తెలియటం లేదు, తెల్లడం కావడం లేదనేటువంటిది కూడా చెప్తున్నారు. ఈ యొక్క పూర్తి స్థాయిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి అనేటువంటిది కూడా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటిది పోలీసు వారు కూడా నగరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాంతంలో కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. 144 సెక్షన్ విధించామని చెప్తున్నారు. ఎక్కువ మంది గుంపులుగా కనపడద్దండి, వారి మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఆ కేసులు నమోదు చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మేము యాక్ట్ను అమల్లో కూడా పెట్టాం, 158 యాక్ట్ కూడా అమల్లో పెట్టామనేటువంటిది కూడా ప్రచారాల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ఇప్పటికే ఉన్నటువంటి అందరికీ కూడా తెలియచెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం తిరుపతికి సంబంధించినటువంటి ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్నింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే 11 గంటలకు ప్రారంభం, 10 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ యొక్క ఎన్నిక ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. లోపల మనం తీసుకున్నట్టయితే దాదాపు ఈ యొక్క కూటమి నేతలు 21 నుంచి 22, 23 మంది ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేటర్లను మనం చూసుకుంటే దాదాపు 22 మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఎటువైపు చూసినా ఒకవైపు ఈ యొక్క డిప్యూటీ మేయర్ గెలుపొందడానికి ఇరువైపులా దాదాపు కేవలం 3 వ్యక్తులు మట్టుకే కావాల్సి ఉంటుంది, 3 కార్పొరేటర్లు మట్టుకే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క 3 కార్పొరేటర్లు కూడా ఏమయ్యారు, ఎక్కడున్నారు? నిన్నటి నుంచి కూడా తమకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడ మాకు కనపడకుండా తీసుకెళ్లి దాచేశారు. అంటే హోటల్స్ కావచ్చు, అదేవిధంగా తిరుపతి ప్రాంతం నుంచి బయట ప్రాంతాలు కూడా తీసుకెళ్లిపోయారు. వీరెవరిని కూడా ఇప్పుడు వరకు మాకు చూపించలేదు. వారు ఏమైనారు, వాళ్ళ యొక్క ఆచూకీ పూర్తిగా లభ్యం మాకు కావాలి, అటు తర్వాతనే మేము ఎన్నికకు వెళ్తాము అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి
కార్పొరేటర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మనతో మీడియాతో కూడా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే ఈ యొక్క ఎన్నిక పూర్తిగా ఇప్పుడు జరుగుతుందా లేదా పూర్తి స్థాయిలో మళ్ళీ యొక్క వాయిదా పడుతుందా అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం అంటే ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. పూర్తిగా ఇక్కడ మనం చూసుకున్నట్టు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క సెనేట్ హాల్ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెనేట్ హాల్ ఉంది. ఈ యొక్క సెనేట్ హాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ జరిగేటువంటి